ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సవాల్లో వాడు గెలిస్తే అవమానం నాకు నీకు కూడా. త్వరగా అందరూ బళ్ళ లారీలన్నీ పట్టేశాడు. తొందరలో వాడిని కూడా పట్టుకుంటాం. ఇది కనిపెట్టిన ఘనత డిఎస్పీ గారికి ఎమ్మెల్యే గారికి చెందుతుంది. వాడికి సక్రమంగా థ్యాంక్స్ చెప్పొస్తాను. వీరభద్రానికి కలెక్టర్ కి ఏంటి సంబంధం? ఏది తెలియని నువ్వు ప్రాణాలతో ఉండడం వేస్ట్. అన్ని నిజాలు చెప్తాను. తుపాకీ సప్పుడు విన్నావా? ఎక్కడ? అక్కడ. అయితే మనవాడి సిగ్నలే, ఏదో ఆపడం అనుకుంటారు. త్వరగా అందరూ బళ్ళు ఎక్కండి. నన్ను అడగకుండా ఎవరు బళ్ళు ఆపకూడదు. నేను సిగ్నల్ ఇస్తేనే బళ్ళు ఆపాలి. త్వరగా చెప్పరా. ఇన్నాళ్ళుగా ఈరవద్దుని ఎవరూ పట్టుకోలేకపోయారు. ఎందుకో తెలుసా? ముందు జాగ్రత్త. నీ అన్నని చంపాను, నీ మొగుడిని చంపాను. అందుకే భయం. కాదు కాదు, ముందు జాగ్రత్త. దొరా దొరా, ఏంట్రా? ప్రభాకర్ మన లారీలన్నీ పట్టేశాడు. మన వాళ్ళంతా తప్పించుకున్నారు. రాజు మాత్రం దొరికిపోయాడు. ఈలైతే రాజైన పేనాలతో తీసుకురా, లేదంటే అక్కడే చంపి పారైపో. నరికిన గంధం చెట్లను దంతాలను ఎక్కడికి చేరవేస్తున్నారు? చెప్పను. ఎక్కడికి చేరవేస్తున్నారో చెప్పరా? చెప్పను. చెప్పవు? చెప్తాను చెప్తాను.
రేయ్, ఆయుధాలన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను చెప్పను. చెప్పవా? నమస్కారం సార్, నేను జ్యోతి రిపోర్టర్ని. వీరభద్రం దాచిపెట్టిన గంధం చెట్లు, ఏనుగు దంతాలను ఎలా కనిపెట్టారు సార్? మా డిపార్ట్మెంట్ లో ఉన్న అందరి సహాయం వల్ల, ఇతనిచ్చిన చిన్న వార్త వల్ల ఇవన్నీ మేము కనిపెట్టగలిగాం. సార్, టీవీ కవరేజ్ చేస్తున్నాం, ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. వీరభద్రానికి ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు అధికారులు వార్తలు అందించేవారు. ముందు మేము వాళ్ళందరినీ కనిపెట్టేశాం. ఆ తర్వాత వాడి స్మగ్లింగ్ లారీలు బయటికి రాకుండా అన్ని రోడ్లు మేము బ్లాక్ చేశాం. బయట నుంచి వాడికి చేరే అన్ని సహాయాలను అరికట్టేశాం. అందుకే వాడిని ఈజీగా పట్టుకోగలిగాం. తొందరలో వాడిని కూడా పట్టుకుంటాం. కంగ్రాట్స్ మిస్టర్ ప్రభాకర్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్, ప్లీజ్. నమస్కారం అమ్మా. రా రామయ్య. ఏమిటి నాయనా, ఏమిటి విషయం? ఏం లేదమ్మా, అయ్యగారు నేను వీరభద్రం గారి స్మగ్లింగ్ లారీస్ పట్టుకున్నాం కదా, ఆ, అది టీవీలో చూపిస్తున్నారు, ఆ. చూద్దామని వచ్చాను. ఆ, ఆ. నమస్కారం. కొండపల్లి ప్రాంతంలో దొంగతనంగా సాగే తుపాకీల ఫ్యాక్టరీ ఒకటి పట్టుబడింది. ఇక్కడ తయారయ్యే తుపాకీలు గంధం చెట్టు స్మగ్లింగ్ చేసే వీరభద్రంకు పంపిస్తున్నట్టుగా తెలియవచ్చింది. వీటన్నిటితో పాటు దాచిపెట్టబడిన ఏనుగు దంతాలను, గంధం చెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ సాహసించి వెళ్లలేని అడవి ప్రాంతాలలోకి బహు సాహసంతో వెళ్లి ఈ కార్యం సాధించిన వారు డిఎస్పీ గంగాధర్. వీటిని కనిపెట్టిన ఘనత డిఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికే చెందుతుంది. ముందు ఫారెస్ట్ లో ఉన్న బందిపోట్లను కనిపెట్టాం. ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమైన వార్తను అందించారు. ఆ వార్త వల్లనే అంతా కనిపెట్టాం. ఇందులో ఏముందంటే, ప్రజలకు సేవ చేయడానికే కదా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇది కూడా చేయలేదంటే ఈ పదవి ఎందుకు? ప్రజలకు సేవ చేసే నిజమైన సేవకుండే. బాబు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏమిటమ్మా ఇదే అన్యాయంగా ఉంది. సార్ కష్టపడి పట్టుకుంటే ఎవరో పట్టుకున్నారని కదలుతున్నారే. ఈ వార్త ఇచ్చింది ఎవరో తెలుసుకుని వాడికి సక్రమంగా థ్యాంక్స్ చెప్పొస్తానమ్మా. ఏమండి, మీరు థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళేటట్టుగా లేరు. పట్టుకున్నది నేనని చెప్పడానికి ఆవేశపడలేదు. ఈ దేశాన్ని నాశనం చేసే కిరాతకుని అంతం చేయడానికి నేను చేసిన ప్రయత్నం మరెవరికీ తెలియలేదని నేను బాధపడలేదు. కానీ పచ్చి రక్తం తాగే పులికి ఆవుతోలు కప్పి ఇది ఆవని ప్రజల్ని మోసగించడం నేను ఒప్పుకోలేను. కష్టపడ్డందుకు ఫలితం ఒక చోట దొరకపోయినా ఇంకొక చోట దొరుకుతుందని కురాల్లో రాసింది బాబు. అమ్మా, చేలకు వెళ్లే నీళ్లు పచ్చగడ్డికి వెళ్లి గడ్డి పెరిగితే తప్పు లేదు. కానీ సజ్జనులకు చేరవలసిన పేరు కొందరు దుర్మార్గులకు చేరి వాళ్ళు పెరిగితే ఈ దేశానికే క్షేమం కాదు. వీరభద్రానికి ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం? తెలీదు. వీరభద్రానికి డిఎస్పీకి ఏంటి సంబంధం? తెలీదు. వీరభద్రానికి కలెక్టర్కి ఏంటి సంబంధం? తెలీదు. తెలీదా? వీరభద్రాన్ని పట్టుకోవడానికి నేను, డిఎస్పీ, కలెక్టర్ ముగ్గురం వేసుకున్న ప్లాన్ ఎలా వీరభద్రానికి తెలిసిందో అప్పుడే నాకు తెలుసురా వీరభద్రానికి వాళ్ళకి సంబంధం ఉందని. నాకేమీ తెలీదు. ఏది తెలియని నువ్వు ప్రాణాలతో ఉండడం వేస్ట్. అన్ని నిజాలు చెప్తాను. మేము చేసే అన్ని అరాచకాలకి రూలింగ్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు, గవర్నమెంట్ లో పెద్ద పోస్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ వీరభద్రానికి తోడుగా ఉన్నారు. ఆలకపక్షం వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తప్పు చేశారంటున్నారు. అందరూ దుర్మార్గులనే సార్? కాదు, ప్రజా శ్రేయస్సుకై పాటుపడే ఎందరో మంచి వాళ్ల మధ్య రాజకీయాన్ని వ్యాపారంగా, ఆకతాయితనంగా, రౌడీ సామ్రాజ్యంగా మార్చాలనుకునే వాళ్ళు ఉన్నారనంటున్నా. ఈ దేశానికి సేవ చేస్తామని చెయ్యకుండా ఊసర వెల్లుల్లా మారే అధికారుల గురించి మాత్రం చెప్తున్నా. వాళ్ళెవరెవరో మీ దగ్గర ఆధారాలున్నాయా? ఆధారం లేదంటే మిమ్మల్ని కలుసుకునేవాడినే కాను. వాళ్ళ పేర్లు చెప్పగలరా? చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు.